ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక డబ్బులు పంచే వాళ్ళ మీద చర్యలే కాదు, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ఈసీ బ్యాంకులను అడిగింది. బ్యాంకులు ఇస్తాయా? త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖకు ఎన్నికల కమిషన్కి అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి రోజుకి 10 లక్షలకు మించి, గత 30 రోజుల కాల వ్యవధిలో 50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈసీఎంసీ అమలు అంశాలను సమీక్షించేందుకు జరిగినటువంటి సమావేశంలో ఇది చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈ లెక్కల్ని క్లియర్గా అడిగారు. ఇప్పుడు బ్యాంకులు ఆ లెక్కలు ఇస్తాయా? అప్పుడు ఎవరెవరు అంటే డబ్బులు డ్రా చేసినటువంటి వాళ్ళెవరు, లేదా భారీగా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ చేత డ్రా చేయించిన వాళ్ళెవరు, ఇది కనుక తేలితే అది ఎన్నికలు అంటే క్యాష్ పెట్టుకోవడం కాకుండా బ్యాంక్ యాక్టివిటీ ద్వారా ఎవరైనా చేసుంటే దొరికిపోతారు.